ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చేపడుతున్న వ్యాపార సంస్కరణలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఎకనామిక్ టైమ్స్ పత్రిక ఆయన్ను బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక చేసింది. రాష్ట్రానికి పెట్టుబడుల్ని రప్పించడంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు, ఆ మేరకు గూగుల్ వంటి సంస్థలు పెట్టుబడులు పెడుతున్న తీరు, ఇలా పలు అంశాలకు గుర్తింపుగా ఆయనకు ఈ పురస్కారం ప్రకటించింది. ఈ రోజు జరిగిన కలెక్టర్ల సదస్సు సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రకటించిందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించారు. దీంతో మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. అలాగే మంత్రులు ఆయనకు అభినందనలు తెలిపారు. తనకు లభించిన అవార్డుపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ తరహా అవార్డులు ఎప్పుడూ తీసుకోలేదన్నారు. విదేశీ యూనివర్సిటీలు డాక్టరేట్ ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించానన్నారు. ఈ అవార్డు రావడం వెనుక క్రెడిట్ అంతా తన సహచరులు, అధికారులు, కలెక్టర్లదే అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో గతంలో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచిందని, ఆ తర్వాత ప్రతి ఏడాది ఏపీనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఎన్నిసార్లు నిబంధనలు మార్చినా మనమే నంబర్ 1గా ఉన్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు తెలిపారు. 18 నెలల్లో 25 పాలసీలను తీసుకువచ్చిన పరిశ్రమలు, పెట్టుబడులను తీసుకువచ్చినట్లు వెల్లడించారు. అలాగే పవన్ కళ్యాణ్ పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఇక కేంద్రం ఇస్తున్న సహకారానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మరవకూడదన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.